విద్యార్థుల భవిష్యత్తుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నారా? దేశ విద్యా వ్యవస్థలో వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంటే దాన్ని తన రాజకీయ లబ్ధి కోసం రాహుల్ గాంధీ వాడుకుంటున్నారా? నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ క్లాస్ 12 మార్కుల వివాదాన్ని అడ్డం పెట్టుకొని కోట వేదికగా రాహుల్ గాంధీ ప్రారంభించబోయే నిరసనల వెనుక అసలు అజెండా ఏంటి? విద్యా వ్యవస్థను క్లీన్ చేయడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి? రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలో నిజమెంత? దేశంలో ఇటీవల నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం, అలాగే సిబిఎస్ఈ 12వ తరగతి ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం వివాదం తీవ్ర కలకలం రేపాయి. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా నీట్ పరీక్షకు ముందే దాదాపు 410 ప్రశ్నలతో కూడిన గెస్ పేపర్ లీక్ అయిందని నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసి జూన్ 21న రీ ఎగ్జామ్ నిర్వహించడానికి డేట్ ఫిక్స్ చేసింది. విద్యార్థుల ఆందోళనలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం వెంటనే రంగంలోకి దిగింది. నీట్ లీకేజీపై సిబిఐ విచారణకు ఆదేశించడమే కాకుండా తప్పు చేసిన వారిని అరెస్ట్ చేసింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండటానికి ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అంతేకాదు, వివాదానికి కారణమైన సిబిఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్, సెక్రటరీ హిమాన్సు గుప్తాలను తక్షణమే పదవుల నుంచి తొలగించింది. అయితే విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఇంత వేగంగా అడుగులు వేస్తుంటే విపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం ఈ సంక్షోభాన్ని తన పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోవాలని చూస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. జూన్ 17 నుంచి రాజస్థాన్లో కోచింగ్ హబ్ కోట వేదికగా రాహుల్ గాంధీ విద్యార్థులతో కలిసి ఒక భారీ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యువతను ఓటర్లుగా మారుతున్న విద్యార్థులను ఆకట్టుకుని తన రాజకీయ భవిష్యత్తును మార్చుకోవడానికే రాహుల్ గాంధీ ఈ ప్లాన్ చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబిఎస్ఈ పేపర్ల వాల్యుయేషన్ కాంట్రాక్ట్ను హైదరాబాద్కు చెందిన కోయంట్ ఎడ్యుకేట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వివాదాస్పద కంపెనీకి ఇచ్చారని, ఇదంతా ఒక పెద్ద కుట్ర అంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను సిబిఎస్ఈ బోర్డు తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ తప్పుడు, నిరాధారమైన ఆరోపణలని, నిబంధనల ప్రకారమే కాంట్రాక్ట్ ఇచ్చామని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీకి నిజంగా విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన ఉందా, లేక విద్యా వ్యవస్థలో వచ్చిన లోపాలను అడ్డం పెట్టుకొని కేవలం పొలిటికల్ ప్రోపగండా, రాజకీయ ప్రచారం చేస్తున్నారా అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తుంది. పరీక్షల నిర్వహణలో లోపాలు జరిగినప్పుడు వాటిని సరిదిద్దడం, వ్యవస్థను ప్రక్షాళన చేయడం ప్రభుత్వ బాధ్యత. అందుకోసం విచారణలు, కమిటీలు వేగంగా పనిచేస్తున్నాయి. కానీ లక్షలాది మంది విద్యార్థుల కెరీరు, మానసిక ఆందోళనలతో ముడిపడి ఉన్న ఇలాంటి సున్నితమైన అంశాలను రాజకీయ రొంపులోకి లాగడం ఎంతవరకు సమంజసం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.